జనరల్గా ఇండస్ట్రీస్ లాబింగ్ చేయడము, లోకల్ వాళ్ళని కొనేయడము, లేకపోతే మీడియాకు ఫండింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి ఎట్లా బయటపడినారు ఈ విషయంలో? ఎక్కడమ్మా ఒకటి ఏంటంటే, మాకు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ, ముఖ్యంగా నాకు ఆంధ్రజ్యోతి 15 years కెరియర్ నాది. నా ఎడిటోరియల్ బోర్డు చాలా స్ట్రాంగ్ ఉండేది. ఇంకోటి ఏంటంటే, ఒకటి మనము ఉద్దేశం కరెక్ట్ ఉన్నప్పుడు, నిజాయితీ మన నిజాయితీ ఉన్నప్పుడు, మనకి వెస్ట్ ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి ఎటువంటి శక్తి మనం ఆపలేవు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు నేను. ఫార్మా ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? డిఫరెంట్ కంట్రీస్ ఆర్డర్స్ వస్తాయి, తెచ్చుకుంటున్నారు. ఇలా ఉత్పత్తి చేసిన పదార్థాలు వాళ్ళు దే కాన్ స్టోర్ కదా, వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడమో కూడా పెట్టుకోరు కదా, దాన్ని వాళ్ళు అమ్మాలి కదా. అమ్మాలంటే ఇప్పుడు భారతదేశంలో లాగా ఇంటర్నేషనల్ మార్కెట్ అమ్మాలంటే, నీకు డాలర్స్ కావాలంటే, నీకు ఎక్కువ డబ్బు కావాలి, డాలర్స్ కావాలి అంటే నువ్వు యూ హ్యావ్ టు సెల్ యుఎస్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, అలా బయటకు వెళ్ళాలి ఉంటుంది. అలా వెళ్ళాలంటే నీ కంపెనీకి యుఎస్ ఎఫ్డిఏ లాంటి ఒక అంతర్జాతీయ సంస్థల యొక్క సర్టిఫైడ్ కంపెనీస్ అయి ఉండాలి. నువ్వు ఇట్లా లోకల్గా ఒక ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తూ దానికి బేస్గా కాలుష్యం చేస్తూ పర్యావరణాన్ని పాడు చేస్తూ పబ్లిక్ని ఇబ్బంది పెడుతూ ఉత్పత్తి చేసే కంపెనీలకి యూఎస్ఎఫ్డి లోపల అవకాశం లేదు. సో ఏమైందంటే వైల్ ఐఎమ్ రైటింగ్ మై ఆర్టికల్స్, వైల్ ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్, వైల్ ఐఎమ్ గైడింగ్ దెమ్, వాళ్ళు యూ బిలీవ్ మీ ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ మధుసూదన్ రావు గారు ఉన్నారు మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉమ్మడి రాష్ట్రంలోనే 2009 ఐ సిమ్స్, అప్పటికి ఆల్మోస్ట్ 25 దాటిపోయింది, 30 years దాటిపోయి ఇండస్ట్రీస్ పెట్టి ఫస్ట్ టైం తెలంగాణలో హైదరాబాద్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీలో 230 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఓన్లీ ఆన్ పొల్యూషన్ అరెస్టింగ్ మిషనరీ కోసం. ఫస్ట్ టైం హ్యాపెండ్ ఇన్ ఇండియా, ఫస్ట్ టైం హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ టైం ఈ అరబిందో, ఐటరో, డాక్టర్ రెడ్డీస్, ఇస్పెలినిక్ బిగ్ కంపెనీ వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్స్ కొన్నారు. కొని దే ఇన్స్టాల్డ్ ది ఎక్విప్మెంట్స్, దే స్టార్టెడ్ ఇన్స్టాలింగ్. సో ఆ డబ్బులు వాళ్ళు వట్టిగా వృధా పోలేదు. ఈరోజు వాళ్ళ షేర్ వాల్యూస్ ఆ డబ్బులు పెట్టడం వల్ల కంట్రోల్ చేయడానికి, అంటే టు మినిమైజ్ ద పొల్యూషన్. అప్పటి వరకు ఏంది, ఎక్విప్మెంట్ లేదనో తర్వాత సార్ నడిచిపోతుంది కదా అని నడిపించేశారు. 2 వచ్చాయి. ఒకటి మీడియా పరంగా, ఎన్జిఓస్ పరంగా, కోర్టు పరంగా ఒత్తిడి పెరిగిపోయింది. రెండోది మార్కెట్ చేసుకోవాలంటే వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ నామ్స్లో వీళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ కావాలంటే వీళ్ళు ఇఫ్ ద ఇండస్ట్రీ పొల్యూటింగ్ వాళ్ళు వీల్లేదు. దాంతో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగంగా కొంత కాలుష్యం తగ్గినబడే వాస్తవం, అంత లేదు, తగ్గినబడే వాస్తవం, కొంత తగ్గిన వాస్తవం. ఇప్పటికీ ఏంటంటే కాకపోతే స్టిల్ ఓ 10-20% పీపుల్ స్టిల్ దే ఆర్ డూయింగ్. మొన్న నేను మీడియాలో చూశాను, నాకు చాలా ఫోన్లు వచ్చాయి. లాస్ట్ మంత్ అనుకుంటాను, జిన్నారం మండలంలోనే మళ్ళీ సేమ్ కాజీపల్లి అని గడ్డపతో ఇండస్ట్రీ ఎస్టేట్ నుంచి కొందరు ఇండస్ట్రీస్ ఎవరో ఫ్రెండ్స్ బయట వదిలిపెట్టారు, కొన్ని గేదెలు చనిపోయాయి. వాళ్ళు చాలా గట్టిగా పోరాటం చేశారు. మొన్న ఆగస్టులోనే జరిగింది ఇన్సిడెంట్ ఇది. సో ఏంటంటే ఇలాంటి ఇంకా ఇప్పటికీ జరగడం కొంచెం బాధాకరం. కొంచెము ఫార్మా ఏదైతే హైదరాబాద్ హబ్ అంటున్నామో దానికి కొంచెం బ్యాడ్స్ ఇస్తుంది. ఇది వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ బీడిఎంఏనే వాళ్ళ దీని గురించి మాట్లాడుకోవాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు. ఎందుకంటే కల్ప్రిట్స్ ఎవ్రీవేర్ ఇస్ దేర్. కానీ ఇప్పుడు మిషనరీ ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, సారీ ఫర్ ఇంటరప్ట్. ప్లీజ్ చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఇదంతా జరుగుతుందని లోకల్లో ఉన్నటువంటి పబ్లిక్కి తెలుసు, ఎస్, పొల్యూషన్ కన్వీనర్స్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్స్, సో పొల్యూషన్ కన్వీనర్ అని ప్రతి జిల్లాకు కూడా ఉంటారు. సో వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఇవన్నీ కూడా తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉండాలి, ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇవన్నీ కూడా ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు బేసికల్గా. అక్కడ ఏమవుతుందంటే ఇండస్ట్రీ లాబీ, దట్ టు ఫార్మా లాబీ. మీరు ఫార్మా లాబీని తీసుకుంటే వరల్డ్ వైడ్లో ఫార్మా లాబీ అనేది చాలా హైయెస్ట్ లాబీ, స్ట్రాంగ్ లాబీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఈరోజు యుఎస్లో జరిగే ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా ఆ లాబీనే ఎక్కువగా ఫండింగ్ ఇస్తుంది, ఆ లాబీని డిసైడ్ చేస్తారు. పొద్దున్న డబ్బులు వాళ్ళే ఎక్కువ ఇవ్వగలుగుతారు, వాళ్ళు డిసైడ్. సో అంత స్ట్రాంగ్ లాబీ ఈవెన్ దో మన దగ్గర ఉంది, ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రలో ఉంది, మన దగ్గర ఉంది. సో ఆ లాబీ ముందు ఎవరైతే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ ఉన్నాడో, ఈ కేటగిరీ ఆఫీసర్కి తన శక్తి సరిపోదు. వాళ్ళు ఆల్వేస్ రైట్ ఓన్లీ ఫ్యాక్చువల్ సీట్ రాసి పంపిస్తారు. యాక్షన్ ఎవరు తీసుకోవాలి? హెడ్ ఆఫీస్లో ఉంటే ఐఎస్ ఆఫీస్ తీసుకోవాలి, మెంబర్ సెక్రటరీ తీసుకోవాలి. మెంబర్ సెక్రటరీస్ అందరూ కూడా దే ఆర్ డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్
ఏం చెప్తే చేస్తారు. గవర్నమెంట్కి ఫేవర్ చేస్తారు, వాళ్ళు కూడా ఓన్ డిసిషన్ తీసుకోరు. ఏదో నామక వాస్తగా టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెడతారు, పెట్టి ఏ ఇండస్ట్రీని కూడా ఇండస్ట్రీని క్లోజర్ ఇస్తారు. దానికి మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ రివోకేషన్ ఇస్తారు, ఏదో బ్యాంక్ గ్యారెంటీ తీసుకుంటారు. తీసుకొని ఒక మధ్యస్థంగా ఏంటంటే ఒక ఇండస్ట్రీ నడవాలి, ఇటు మనకి డెవలప్మెంట్ ఉండాలి, ఇటు పొల్యూషన్ ప్రాబ్లం మీద కాంపిటెంట్ అతనికి సర్టిఫై చేస్తారు, ఇగో సర్టిఫై చేస్తారు. సో అట్లా దాన్ని ఇంకా బాగా చెప్పాలంటే ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్ మేనేజ్మెంట్ చేస్తారు తప్ప ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి స్ట్రింక్ట్ యాక్షన్ అనేది మన ఇండియాలో లేదు. ఈవెన్ ఇప్పుడు కొత్తగా మోడీ సర్కార్ అయితే అది కూడా తీసేసింది. మొన్న ఫార్మా ఇండస్ట్రీస్ సంబంధించిన డెవలప్మెంట్ ఇంకా బాగా జరగాలన్న ఉద్దేశంతో మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు చాలా మనకి ఫారెన్ కరెన్సీ తెస్తారు, మనకి బాగా బెనిఫిట్ చేస్తారని చెప్పని ఎన్విరాన్మెంట్ లాస్లో పనిష్మెంట్ దాన్ని తగ్గించేసింది, తీసేసి పెనాల్టీ చేసింది. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎఫ్ఎల్ఎంట్స్ని వదిలేసాడు అనుకుందాం, వదిలేయడం వల్ల ఒక పర్యావరణం పాడైంది, అక్కడ కొన్ని జీవాలు చనిపోయాయి అనుకుందాం. లోకల్ ఆఫీసరు అతనేం చేయలేడు, యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ద హెడ్ ఆఫీస్ వాళ్ళు అతను పెనాల్టీ వేయగలరు, ఆ కంపెనీ మూయలేరు, అతని యాక్షన్ తీసుకోలేరు. జైలు ఇంతకుముందు వాటర్ యాక్ట్ ఎయిర్ యాక్ట్ ప్రకారం అతను జైలు పెట్టచ్చు, ఇప్పుడు ఆ జైలు పెట్టే పరిస్థితి లేదు. అట్లా మోడీ సర్కార్ ఏం చేసిందంటే పూర్తిగా పర్యావరణ చట్టాలని మొత్తం మోడిఫై చేసేసి వాటి యొక్క స్ట్రెంత్ని, వాటి బలాన్ని తగ్గించేసింది. తగ్గించేందంటే డెవలప్మెంట్ కంట్రీ కాబట్టి మనకి అభివృద్ధి చెందాలి, కాబట్టి మనం ఇంకా చాలా $1 million డెవలప్మెంట్కి వెళ్ళాలి, కాబట్టి మనం ఎన్విరాన్మెంట్ అంటే కూర్చుని సరిపోదు, కొంచెం ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా వెళ్తున్నారు. కానీ సామాన్య జనాభా ఆల్వేస్ సఫర్ అమ్మా, వీఆర్ సాక్రిఫైస్ జోన్ ఉన్నాం. సామాన్య ప్రజలు ఎప్పుడు సాక్రిఫైస్ జోన్, అది పరిశ్రమ కానీ ఏదైనా కావచ్చు, వీఆర్ ఆల్వేస్ ఇన్ సాక్రిఫైస్ జోన్ ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ రాసిన బుక్లోనే సార్ ఒక ఊర్లోకి మీరు వెళ్ళినారు, అక్కడ మహిళల ఈ కంపెనీస్ వల్ల ఫేస్ చేసినటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా, సో ఇవన్నీ కూడా మన మనుష్య జనాభా మీద పడుతున్నట్టే కదా. నేను రిపోర్టింగ్ చేసే క్రమంలో కానీ ఇప్పుడు కూడా నేను వెళ్ళి కలుస్తుంటామని, నాకు ఇప్పటికీ ఆ విలేజ్ లోపల అందరితోటి ఆల్మోస్ట్ గడప సంబంధాలు ఉన్నాయి నాకు. నేను వెళ్ళి కలిసి మాట్లాడుతుంటాను చాలా మందితోటి. చిన్నపిల్లలు 16 years, 18 years, 23 years, 24 years పిల్లలు ఇక్కడ గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళకి నెలసరి నెల కాకుండా 2 months 1 month వస్తే 3-4 months రావడం లేదు, లేకపోతే అంటే వితిన్ 1 monthలో 2-3 days వస్తున్నాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళ బాధలు, వైట్ డిశ్చార్జెస్ కానివ్వండి, వాళ్ళ గైనిక్ ఇష్యూస్ అనేవి చాలా భయంకరంగా వస్తున్నప్పుడు క్రమంలో వాళ్ళు వెళ్ళి లోకల్ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గర్భసంచి తీసేస్తారు. గర్భసంచి తీసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఫీమేల్ వీక్ అయిపోతుంది బేసికల్గా, ఆ బోన్స్ అనేవి స్ట్రెంత్ తగ్గుతుంది, ఆ బోన్స్ ఇరిగిపోతాయి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బేసికల్గా. 30 yearsకే గర్భసంచి తీసేస్తున్నారు. అట్లా నేను చాలామంది మహిళల పేరు రాశాను, చాలా కొందరు మహిళలు నాతో మాట్లాడారు, కొంచెం వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా అక్కడ సమస్య ఉంది, అది టెరిటోజెనిక్స్ వల్ల దొరుకుతుంది. అక్కడ ఏంటంటే జనరల్గా టెరిటోజెనిక్స్ అనేవి ఇలాంటి పనులు చేస్తుంటాయి మనిషిని బేసికల్గా. అసలు కెమిస్ట్రీ రసాయనాలు అనేవే మనిషి బంధరాడతాయి మనిషితోటి. అది కాకపోతే అంటే రసాయనం మనకు అవసరం బేసికల్గా, కానీ అవి కొంచెం మోతాదు మించినప్పుడే మనకు ప్రమాదం జరుగుతుంది. ఇదేంది మ్యాన్మేడ్ రసాయనాలు, ఆర్సినిక్ కానివ్వండి, కాజేపల్లిలో ఆర్సినిక్ కానివ్వండి, లేదా బొల్లారంలో వచ్చినటువంటి ఇండస్ట్రీలో వచ్చినటువంటి పొల్యూషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కృత్రిమంగా గుబడిసపడ్డ. ఏంటి అంటే ఇంకా ఇండస్ట్రీ పెట్టిన తర్వాత 20 years వరకు కూడా వాటి నుంచి వచ్చి వ్యర్థాలను ఏమి చేయాలనేది ఎవరికి తెలియదు, అంత అన్ప్లానింగ్. ఎక్కడ పడితే కుప్ప పోసేశారు, గుట్ట పోసేశారు, వాటర్ని ఎక్కడ వదిలేశారు, దాంతో ఆల్ ట్యాంక్స్ ఆర్ పొల్యూటెడ్. మంచి వాటరు, మంచి చెరువులు, మంచిగా అక్కడ ఉన్న వాళ్ళు వాడికి తాగడం వాడేవాళ్ళు, ఇంటి వాడికి వాడేవాళ్ళు, పశువులు మంచి తాగేవి, వ్యవసాయం చేసే చెరువులన్నీ కూడా అవి పాడైపోయాయి. అప్పటి వరకు కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి మనకి అందుబాటు రాలేదు, అసలు థాట్ రాలేదు. అవి వచ్చినా కూడా పతంజలి పీటర్ వచ్చినా కూడా ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ లోపల వాళ్ళు డైల్యూషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మున్సిపల్ వ్యర్థాలని దాంట్లో కలిపేసి డైల్యూట్ చేస్తే తప్ప యాక్చువల్ ట్రీట్మెంట్ జరగడం లేదు. దాంతో ఇంకో సమస్య అంటే అవశేషాలు ఉంటాయి కదా, ఇప్పుడు అవి పట్టణాల పైప్ లైన్ నుంచి మనం మూసికి పంపిస్తున్నాం. సో మూసి దగ్గర ఇప్పుడు 100 villages ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే మీరు ఆ వాటర్లో టెస్ట్ చేస్తే మీకు దాని కెమికల్ టాక్సిన్స్ కనిపిస్తాయి, మీకు అవి ఎటు పోవు, అవి ఎక్కడ చనిపోవు. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఒకవేళ నిజంగానే ఈ ఇండస్ట్రీస్ ఏదైతే ప్రొడక్ట్ చేస్తాయో ఈ ప్రొడక్ట్స్కి అందులో వచ్చే ఎఫ్లుయెంట్స్కి 100% ట్రీట్మెంట్ కెపాసిటీ ఉంటే, వరల్డ్లో మెకానిజం ఉంటే, వై షుడ్ యూరోపియన్ కంట్రీస్ గివ్ డ్రగ్ టు అస్? మనకి ఇవ్వదు కదా, మన కాంట్రాక్ట్ ఇవ్వదు కదా. వాళ్ళకి తెలుసు
ఈ ఉత్పత్తి చేస్తే ఇందులో వచ్చే వ్యర్థ రసాయనాలని మనం శుద్ధి చేయలేము, మన దగ్గర టెక్నాలజీ లేదు. కాబట్టి ఈ రా మెటీరియల్లో వచ్చే వ్యర్థ రసాయనాలను మనం చేయలేం. కాబట్టి ఈ వ్యర్థ రసాయనాలు వచ్చే రా మెటీరియల్ని అవుట్సోర్సింగ్ ద్వారా డెవలపింగ్ కంట్రీస్కి ఇచ్చేస్తారు. లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా లాంటి కంట్రీస్లో మనం ఉత్పత్తి చేసుకొని వీఆర్ యాక్సెప్టింగ్ పొల్యూషన్. అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ పొల్యూషన్ ఫర్ డెవలప్మెంట్ సేక్. అండ్ వాళ్ళకి మనం ఫైనల్ ప్రోడక్ట్ కాకుండా రా ప్రొడక్ట్ ఇస్తున్నాం. ఆ బల్క్ డ్రగ్ తీసుకొని వాడు యూఎస్లోనో ఇంకో యూరోపియన్ కంట్రీస్లోనో వాడు ఫైనల్ డ్రగ్ తయారు చేసుకుంటాడు. అదే అక్కడ తయారు చేస్తే అక్కడ నామ్స్కి ఒప్పుకోవు, ప్లస్ అక్కడ పొల్యూషన్కి వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు. డబ్బు ఇక్కడ ఇస్తున్నారు, ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, మనం పొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పీటీఎల్, పటాంజలి పీటీఎల్ కూడా అదే సమస్య. ఏంటి అంటే పటాంజలి పీటీఎల్ లోపల జరిగేది ఏంది, బిహెచ్ఎల్లోంచి వచ్చే వ్యర్థాలని తీసుకొని, డొమెస్టిక్ వ్యర్థాలు తీసుకొని నిర్వీర్యం చేస్తున్నారు, చేసి దాన్ని డైల్యూషన్ చేస్తున్నారు, చేసి దాన్ని పంపిస్తున్నారు మూసీకి. సో అందులో ఉండే కెమికల్ టాక్సిన్స్ అనేవి ఇట్స్ నాట్ డెడ్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఆర్ నాట్ డైల్యూటెడ్, ఇట్స్ ఓన్లీ దాని శాతం తగ్గుతుంది తప్ప ఆ టాక్సిన్స్ అనేవి అలా ఉంటున్నాయి. దాని ప్రభావం ఖచ్చితంగా 100 విలేజ్లు మూసి అప్ టు కృష్ణా బేసిన్ వరకు ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల లోపల వ్యవసాయ భూములు కానివ్వండి, ప్రజల ప్రాంతం కానీ ఎఫెక్ట్ అవుతారు. ఇట్స్ స్లో మోషన్ ఎఫెక్ట్ అవడానికి కారణం కూడా ఇదే, ఎగ్జాక్ట్లీ ఇదే. కానీ వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ రావాలంటే ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ అవసరం ఉంది. కానీ అది ఎవరు చేస్తారు? కానీ ఫుల్ స్టాప్ అవుతుందా సార్? ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుదామను. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఇక్కడ ఫార్మాసిటీ మహేశ్వరం దగ్గర ఫార్మాసిటీ అని చెప్పి లాంచ్ చేసి ముచ్చర్ల ఎస్ అక్కడ ఫార్మాసిటీ వచ్చింది. నెంబర్ ఆఫ్ కంపెనీస్కి వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి పిలిచారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొడంగల్లో ఫార్మాసిటీని తీసుకొస్తా అని చెప్పి ఆయన తాండాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి భూసేకరణలో ఆయన నిమగ్నమై ఉన్నారు. సో ఈ ఫార్మాసిటీ రావడం అనేది గర్వంగా చెప్పుకోవాలా, లేకపోతే ఇది మొత్తం పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయాన్ని మొత్తం కూడా ఆ ఫార్మాసిటీ చేతిలోకి తీసుకుంటుంది, అండ్ కొద్దో గొప్ప వ్యవసాయం మిగిలిన ఈ రసాయనాలన్నిటి కూడా ఆ వ్యవసాయ భూమి మొత్తం కూడా డ్యామేజ్ చేస్తుందని చెప్పి బాధపడాలా? సో ఏ రకంగా చూడొచ్చు వీటన్నిటిని కూడా? అంటే మంచి ప్రశ్న మమ్మల్ని అడిగింది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మ, ఇప్పుడు ప్రపంచం అంతా పరిగెడుతుంది దేని చుట్టూ? డబ్బు చుట్టూ. ఆర్థిక పరిస్థితులు బాగుపడాలని ఒకే సింగిల్ ఎజెండాతోటి. అభివృద్ధి అంటే ఇప్పుడు ఒకటే సింగిల్ పాయింట్ నమూనా ఏంది? ఫైనాన్షియల్లీ సౌండ్ అయిపోవాలి. అభివృద్ధి అని ఇంకోటి ఏమీ లేదు, ఓన్లీ ఫైనాన్షియల్ సౌండ్ అంటే ఆ స్టేట్, ఆ కంట్రీ అభివృద్ధి చెందిన లెక్క. మిగతా విషయాలని వాళ్ళు దృష్టి చూడలేదు. యాక్చువల్లీ మంచి పర్యావరణం ఉండాలి, మంచి గాలి ఉండాలి, మంచి నీటి వనరులు ఉండాలి, ఒక లివబుల్ సొసైటీ, లివబుల్ కంట్రీ, లివబుల్ ప్లేస్ అలా ఉండాలి అనే దాని మీద ఎవరికి అంతగా లేదు. ఏంటంటే ఏముంది, అవసరమైతే వీ కెన్ బై ఆక్సిజన్ కిసోస్ పెట్టండి, లైక్ ఏటీఎం సెంటర్ లాగా మేము ఆ ఆక్సిజన్ కొనుక్కుంటాం వీళ్ళు అన్న స్థాయికి కోవిడ్ టైంలో చూసాం కదా, అలా వచ్చేస్తారు. థాట్ ప్రాసెస్ మారిపోతుంది పబ్లిక్లో. దానివల్ల వచ్చే ప్రమాదం గవర్నమెంట్ అనేది ఇది కూడా ఏ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏది ఇన్వెంట్ చేయరు, సమాజంలో వస్తున్న మార్పును వాళ్ళు గమనిస్తుంటారు. ఇప్పుడు ఏంది, ఫార్మా ఇండస్ట్రీ అనేది ఒక మంచి గుడ్ కేక్, దాంట్లో మనం ఎక్కువ సంపాదించవచ్చు, ఎక్కువ పేరు వస్తుంది, లేదా ఎక్కువ డబ్బు వస్తుంది అనేది కంటికి కనిపిస్తుంది, వరల్డ్ వైడ్ కనిపిస్తుంది. సో ఇంకో విషయం ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి, లాభాలు ఉన్నాయి, తర్వాత మనకి ఫారెన్ కరెన్సీ వస్తుంది, డెవలప్మెంట్ త్వరగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి మొగ్గు చూపుతున్నారు. అయితే నేను ఈ పుస్తకంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ సర్కార్కి ఈ బుక్లో ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాను. చాలా సింపుల్ రోడ్ మ్యాప్ ఇచ్చాను. ఏమన్నానంటే, తెలంగాణ ఉద్యమం సమయంలో మేము పోరాటం చేశాం, మాకున్నటువంటి లిమిటేషన్లో. నేనేమి మిగతా వాళ్ళలాగా మరి నేను జెండా పట్టి తిరగలేదు, టు బి హానెస్ట్లీ. ఐఎమ్ సింపథైజర్ బేసికల్లీ. బట్ నేను తెలంగాణ ప్రజల్లో ఒక సమూహమైన పట్టజరికి నేను కమిటీ ఉన్నాను, పబ్లిక్ కమిటీ ఉన్నాను. ఆ మేరకి ఆ పీపుల్కి నేను నా సొంత సాయం చేస్తున్నాను, ఇంకా చేస్తా కూడా. అది నా తెలంగాణలో ఉన్నటువంటి సమూహానికి నా కాంట్రిబ్యూషన్. ఒక రాత ఎంతో మంది తలరాతలు మార్చొచ్చు. అంటే రాతగా నేను ఫిజికల్ కూడా వాళ్ళతో చాలా అటాచ్ ఉన్నాను. చాలా వాళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చినా నేను నా తోచిన నేను పక్కన ఉంటాను, ఎప్పుడు ఉంటున్నాను కూడా. అది ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నాను, ఇంకా చేస్తాను కూడా. అయితే నేను ఏం చెప్పానంటే వాళ్ళకి, టెక్నాలజీ ఉంది కాబట్టి 80% యూ కెన్ డైల్యూట్ ద పొల్యూషన్. సో 100% టెక్నాలజీని నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోలేదు కాబట్టి ప్రపంచంలో
కాబట్టి నువ్వు ఫార్మసిటీ పెట్టాలనుకుంటే లేదా దాన్ని తీసేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్ చెప్పండి, ముచ్చర్లో ఫార్మసీ ఉంటుందా ఉండదా, ఫస్ట్ పాయింట్. ఇదే ప్రశ్న మొన్న ఎవరో ఐ థింక్ కేటీఆర్ అడిగినట్టున్నాడు సమాముఖంగా, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కంటిన్యూ ఆర్ గోయింగ్ టు క్యాన్సిల్ అని చెప్పమని చెప్పి. అది ఒకటి మనకి రావాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒకవేళ బుచ్చర్లో ఫార్మసిటీ లేకపోతే ఆయన ఇంకా ఫార్మసిటీస్ క్లస్టర్స్ని ఈ వాంట్ అక్కడక్కడ పెట్టాలనుకుంటున్నాడు ఆయన తెలంగాణలో కొన్ని చోట్ల, నాట్ ఓన్లీ వన్ ప్లేస్. ఒక చోట కాన్సన్ట్రేషన్ కాకుండా డిఫరెంట్ ప్లేసుల లోపల దాన్ని డిసెంట్రలైజ్ చేయాలనుకుంటున్నారు. అలా చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే వ్యర్థజల శుద్ధి కర్మాగారాలు, అంటే ఆ ఇండస్ట్రీ వచ్చే వాటర్ వచ్చే పొల్యూషన్కి నువ్వు ఒక సొల్యూషన్ చూపించు ఫస్ట్ అది. సెకండ్, లేదు వాళ్ళు జెడ్ఎల్టీ పెడతారు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, అంటే వాళ్ళ ప్రొడక్షన్ లోపల వాటర్ రాదు, ఓకే, అప్పుడు వాళ్ళు వాడే మల్టిపుల్ ఎఫెక్టివ్ ఆపరేటర్స్ ఉంటాయి, అది ఆవిరంతా ఆవిరి వస్తుంది, అవి వాటిని కరెక్ట్గా వాళ్ళు వాడాలి, అది సిద్ధం చేయాలి రూల్స్ని, అది స్మెల్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఉత్పత్తి వచ్చే ఘన వ్యర్థాలు ఉంటాయి, ఆ ఘన వ్యర్థాలు ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్ జరిగేలాగా, అది మళ్ళీ రామ్కి లాంటి డిండిగల్లో వేస్ట్ ప్లాంట్ అక్కడికి ఎలా వస్తాయి, అక్కడ ఇంకెంత వరకు పోయొచ్చు లాగరంలో, అది సరిపోతుందా, ఇంకోటి ఏర్పాటు చేస్తే బెటరా, అటువంటిది ఇంకోటి ఏదన్నా సెంటర్ ఇంకోటి ఏదైనా సమ్వేర్ తెలంగాణ పెట్టి బెటర్ అని ఆలోచించి ఈ జల ఘన వ్యర్థ నిర్వహణ సంబంధించిన విషయాలని సమగ్రంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు ఇండస్ట్రీస్కి వెళ్తే నేను ఎవరు అడ్డుపడరు. కానీ ఫస్ట్ ఫార్మాకి ఇండస్ట్రీకి పర్మిషన్ ఇచ్చేసి ఆ ఇండస్ట్రీ కట్టేసి ఇండస్ట్రీ ఫస్ట్ పొల్యూషన్ చేసేసి తర్వాత మళ్ళీ పట్టుకొస్తా అంటే అది ఇప్పుడు ఇంకా కంట్రోల్ ఉండాలి అక్కడ. ముందే బిఫోర్ నువ్వు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుని బెటర్. అది ఒక ఇంపార్టెంట్ సజెషన్ విచ్ ఐ టు గివ్, ఎందుకంటే మేము చూసున్నాం కాబట్టి. అంటే మేము ఏంటంటే ఆల్మోస్ట్ జర్నలిజం కెరీర్ లోపల ఒక 25 years పటాంజలి పొల్యూషన్ మీద లేదా ఈ కాలుష్య కబుర్ల మీద రాస్తున్నాం. అర్బనైజేషన్ పొల్యూషన్ నా సబ్జెక్ట్గా ఉండిపోయింది, రాస్తున్నాం కాబట్టి ఐ విట్నెస్ అసలు ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా ఏదైనా చూసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు వీళ్ళు చెప్తారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఆన్లైన్ మానిటరింగ్ అని చెప్తారు. ఇవి అప్ టు సిపిసిబి కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ వరకు మానిటరింగ్ అని చెప్తారు. కానీ మీరు చెక్ చేస్తే సో మెనీ టైమ్స్ ఆ మానిటరింగ్ సిస్టమ్ పనిచేయవు, ఆ సర్వర్స్ పనిచేయవు, మీకు డాటా కనిపించదు మీకు. ఓకే, ఆ డబ్బుల తర్వాత ఇండస్ట్రీ ముందు బోర్డ్స్ పెట్టాము, ఆ బోర్డ్స్ రిఫ్లెక్ట్స్ ఎంత విఓసిస్ గ్యాసెస్ అంటే వాలటైల్ కాంపౌండ్ ఆర్గానిక్స్ అనేది కాలుష్యం తీవ్రమైన గాలులు యాక్చువల్గా అవి రసాయన గాలులు అవి ఎంత వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తామని చెప్పి బోర్డు ఇండస్ట్రీ మీద పెట్టారు. యాక్చువల్గా అవి డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి ఎస్టాబ్లిష్, కానీ అవి రెగ్యులర్ పనిచేస్తాయో లేదని ఎవరు చెక్ చేయాలి? అవి చాలాసార్లు పనిచేయడం లేదు. అవి మనం చెప్పామనుకోండి అంత మెటీరియల్స్ మాట్లాడతామంటే నువ్వు మీ ఉద్దేశాలు కరెక్ట్ ఉన్నప్పుడు వెళ్ళాలి. అవి ఎలా మాట్లాడు, అవి 24 hours నడుస్తే ఉన్నాయా డేటా ఉందా లేదా, ఆ డేటా పబ్లిక్ డొమైన్ పెట్టండి. అవి పబ్లిక్ డొమైన్ చూసినప్పుడు సమ్ టైమ్ ఇట్ షోయింగ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అది ఎవరైనా చూస్తే అర్థమవుతుంది. మీరు పీసీబీ సైట్కి వెళ్ళి చూస్తే ఆన్లైన్ మానిటరింగ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఆ ఆన్లైన్ మానిటరింగ్ లోపల సో మెనీ కంపెనీస్ మీకు కనిపించవు. ఎందుకు కనిపించారు? ఉంటాయి అక్కడ ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ ఉంది, కానీ అక్కడ మీకు వాళ్ళు దాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేయరు లేదా దాన్ని నడవనియరు. ఎందుకంటే ఏదో పార్ట్ ఆఫ్ టైం లోపల మల్టిపుల్ ఆపరేటర్స్ ఫెయిల్ అవుతాయి లేదా స్క్రబ్బర్స్ ఫెయిల్ అవుతాయి, అప్పుడు హెయిర్ స్మెల్ వస్తుంది. అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో వీటన్నిటి కాకుండా ఒక నిజాయితీగా ఒక సామాన్య ప్రజలని వాళ్ళ యొక్క సంక్షేమాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని సో వాళ్ళకి నువ్వు రూపాయి ఇవ్వపరలేదు, కానీ వాళ్ళ రూపాయి పాడు చేయకూడదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఊరు బాగుంది, వాళ్ళ బతుకుతున్నారు, నువ్వు ఆ ఊరిలో పోయి కంపెనీ పెట్టేసి పాటిస్తే ఎట్లా కదా. నువ్వు వాళ్ళ బతుకుతున్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, లేకుంటే కూలి పని చేసుకుంటారు, లేకుంటే పశువులు మేపుకుంటారు, ఇంకేం చేసుకుంటారు, లేదా మత్స్యకారులు చేప పట్టుకుంటారు. అలాంటి వాళ్ళ వనరులను పోయి నువ్వు అక్కడ ఇండస్ట్రీ పెట్టి పాటించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇండస్ట్రీ నుంచి తలెత్తే ఆ కాలుష్య ఉత్పాదకాలకు సంబంధించి ఒక క్లియర్ ఒక స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలని ముందు అందుబాటులో పెట్టినాకనే అక్కడ అనుమతి ఇవ్వాలని నా యొక్క సూచన. అది నేను ఆల్రెడీ పుస్తకంలో చెప్పాను. ఎందుకంటే తెలంగాణకి ఇట్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ ఇస్ ఏ ఫార్మా హబ్ అనేది, ఫార్మా క్లస్టర్ అనేది అంతా ఉంది. సో దీన్ని ఈ బ్రాండింగ్ ఉంచుకోవాలనుకున్నప్పుడు నువ్వు దీన్ని కొంచెం సిస్టమేటిక్ తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం.